ఉప్మా పెసరట్టు అద్భుతం చెల్లెమ్మ. నీకులా ఎవ్వరూ వండలేరు. థ్యాంక్ యూ అన్నయ్య. నిన్ను పెళ్లి చేసేందుకు మా రెడ్డి గారు మస్తు లక్కీ చెల్లెమ్మా. పాప ఎలా ఉందమ్మా? ఫోన్ చేస్తుందా? బాగుందన్నయ్య. పొద్దున సాయంత్రం 2 సార్లు వీడియో కాల్ మాట్లాడుతుంది. కానీ చాలా సార్లు అడుగుదాం అనుకున్నాను, ఒక పాపతో సరిపెట్టారు. బాబుని ఏదైనా కనుంటే మా రెడ్డి గడికి ఈ పాటికి చేతి కింద వచ్చేవాడు కదా. అప్పట్లో మా బిజినెస్ అంత బాగుండేది కాదన్నయ్య. అందుకనే ఒక్కళ్లే చాలే అని అనుకున్నాం. కానీ ఏం చేసిన పూజల వల్ల ఆయన బాగా డబ్బు సంపాదించాక కందాన్లే అని అనుకున్నాం. కానీ ఈలోగానే ఆపరేషన్ అయిపోయింది. నువ్వు ఎక్కడ కనమంటావు అని తొందరపడి ఆడే ఆపరేషన్ ఏం చేసుకుని ఉంటాడు ఏదవ్వా. ఆయన ఇంజెక్షన్ అంటేనే భయపడతారు, ఇక ఆపరేషనా? ఏదో నా కాళ్ళు పట్టుకుని బతిమాలతేను నేను చేంజ్ చేసుకున్నాను. ఇంకా చాలమ్మా, వచ్చిన పని అయిపోయింది. ఏంద్రో పొద్దుగాలనే వచ్చినారు? ఏదో ఎంక్వైరీలు నువ్వుని నీ పేరు మీద పూజ చేయించి ప్రసాదం తెచ్చాను, తిను. మీరు కూర్చోండి, నేను మీకు టిఫిన్ తీసుకొస్తా. మాట్లాడు. హలో రెడ్డి గారు, ఈ రోజు నైట్ షిఫ్ట్ మీదే. నాదా? నాకు వ్యాసక్తిమే ఆపరేషన్ జరిగిందని చెప్పినాగా. నీకే ఆపరేషన్ అయిందో ఆల్రెడీ చెల్లెమ్మ చెప్పింది. బంగారం షాప్ ఓనర్ తో ఓపెనింగ్ చేపిస్తే బంగారం లాంటి బిడ్డ పుడతాడంట. అందుకని ఇవాళ నైట్ డ్యూటీ మీరే ఎక్కాలి. ఎన్నింటికి రావాలా? షార్ప్ గా 8 PM. వచ్చేటప్పుడు ఫ్రెష్ గా మిల్క్ పెడతామన్నారు మేడం. స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని సావచ్చుగా. ఇగో. లక్ష్మి, ఎక్కడికి? రావు ఇంట్లో పడుకుందామని. మరా బ్రెడ్ ప్యాకెట్ ఏంటి? రావుకి జ్వరం వచ్చింది, అందుకే బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్తాను. అలాగా, ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో, ఈ విభూది రాత్రి పెట్టుకుని పడుకోమనండి. పీడకలలు అవి రావు. అట్టగే. హనుమాన్ చాలీస్ చదవమనండి. పాపం పాపం ఆవిడ లేకపోతే ఎన్ని కష్టాలు. లవ్ యూ. తప్పు స్వామి. బాయ్, గుడ్ నైట్. ఇదేంటి రెడ్డన్న మా ఫ్లోర్ లో తిరుగుతున్నాడు? ఏంటి రెడ్డి గారు బుక్ అయ్యాడా? అదిరిందయ్యా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏం జరిగింది? చెప్పు చెప్పు చెప్పు. సార్, ఒక్క కాఫీ దాకా కంటిన్యూ చేశారు. హాయ్, మీకోసమే వెయిటింగ్. సర్లే. ఏం చేస్తున్నావు? బ్రెడ్ ఆమ్లెట్. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ తింటా. అబ్బో. త్వరగా చేసే. హాయ్. హలో, నేను మీ ఆపోజిట్ ఫ్లాట్ లో ఉంటాను. ఓకే, కమ్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. మీ వాయిస్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. మా నైట్ పార్టీ నీ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది? పార్టీ అవ్వనే అవదు. థ్యాంక్ యూ అండి. దీని తల్లి ఇది ఏడుకొచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సోడా బాటిల్ ఉంటే ఇస్తారా? 1 minute. రావు గారు. రావంటే రావు గారే అండి. రావు గారు, మీ ఫుల్ నేమ్ ఏంటి? అమ్మో. మస్తాన్ రావు. మస్తాన్ రావు అంట, మా వంటవాడు. ఐ సీ. ఓకే. మస్తాన్, ఒక సోడా తీసుకుని రావా? ఉల్లిగడ్డలు కోస్తున్నా, చేతులు ఖాళీగా లేవు. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్. సరే, కనిపించట్లేదే. థ్యాంక్ యూ. ఓకేనండి, వస్తానండి. యా, ఓకే. సీ యూ అగైన్. చిన్ని అమ్మ బతుకు. ఈ వండుడేదో నా పెండ్లను కొండి పెట్టుకుంటే అది చక్కగా చూసుకుండేది. చి కర్మరా బాబు. అది చాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఇంకా నేను వెళ్ళి పడుకుంటానే మిగిలిన నువ్వు తినేసే ఆ, నీ గిదుందో లేదో చూద్దాం ఇవాళ అయితే గ్యారంటీగా దొరుకుతాడని నాకు నమ్మకం. హాయ్ డార్లింగ్. ఏమండి ఆగండి అమెజాన్ లో ఆల్మండ్స్ క్యాషూ నట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎవరి కోసం బుక్ చేశారు? అది అది నీకోసమే. నా కోసమా? యా. ఆహా మరి ఈ స్లీవ్లెస్లు ఈ ఇన్నర్లు ఎవరి కోసం కొన్నారు? ఏయ్ అది అది రెడ్డి గారు బుక్ చేయమంటే బుక్ చేసా. రెడ్డి గారు రెడ్డి గారు నైటీలు స్వీటీకి ఎందుకు బుక్ చేయమన్నారు? అంటే 90% డిస్కౌంట్ లో వస్తున్నాయని. ఉండండి వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఏంటి రెడ్డిగాడు బుక్ అయ్యాడా? కాదు సార్, రావున్ బుక్ చేసాడు. రావా? రెడ్డి కోసం కాదు, రావు కోసం. అదేంటి ఇందాక రెడ్డి గారి కోసం అన్నారు? రావు గారు అన్నాను. రావు గారు సోనీ విడిపోయారు కదా, రావు గారు సోనీ కోసం ఎందుకు కొండాడు? ఉండండి సోనీకి ఫోన్ చేసి అడుగుతాను. హే సరోజ ప్లీజ్, రావేదో సోనీ క్లోజ్ అవడం కోసం అలా ట్రై చేస్తుంటాడు. ప్లీజ్ సరోజ. ఎలాగోలా భలే తప్పించుకున్నాడయ్యా. అలా వాళ్ళ ముగ్గురికి రాత్రి బెడ్ ఉండలేదు, పగల ఫుడ్ ఉండలేదు. ఏం చేయాలో తెలియక బ్లడ్ బాయిల్ అయిపోయింది సార్. ఇప్పుడు నాకు అర్థమైంది. రాత్రి రాత్రి ముగ్గురు స్వీటీ ఇంట్లోకి వెళ్ళిపోయి మొక్కలుగా నరికి సూట్ కేసులో కట్టలు కట్టి శంషాబాద్ చెరువులో పడేస్తుంటే దొరికిపోయారు. ఈ మధ్య ఓటీటీకి బాగా అలవాటు పడినట్టున్నారు. కరోనా వచ్చినప్పుడు అలవాటు పడ్డాను. అందుకే క్రైమ్ థాట్స్ తన్నుకొచ్చేస్తున్నాయి సార్ మీకు. అంటే మనదే క్రైమ్ థ్రిల్లర్ కాదు సార్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవునవును, కామెడీ కదా. అవును సార్, అందుకే ఇక్కడ మంచి హారర్ ఎపిసోడ్ ప్లాన్ చేశాను సార్. స్వీటీకి దెయ్యాలంటే భయం, అవి కనిపిస్తే ఖచ్చితంగా ఫ్లాట్ ఖాళీ చేసేస్తుంది. అందుకే ఒక రోజు రాత్రి రాజుగారు నైట్ షిఫ్ట్ లో ఉండగా